సర్వోన్నతుడవయ్యున్న యేసయ్య, సర్వోన్నతుడవయ్యున్న దైవమా, జీవమా, సర్వమా, సమస్తమా, దాగుచోటు అయ్యున్న ప్రియ ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నిత్యము వసించుచున్న అమరత్వములో ఏకత్వము కలిగిన మా దేవ, వేవేల కొలది దేవదూతల మధ్య నిత్యము గాన ప్రతిగానాలు అందుకుంటున్నానా యేసయ్య. అయా, మీ పరిశుద్ధమైన దివ్యమైన ఘనమైన నామ ఘనతను బట్టి నా ప్రభు మీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము రాజా. అయా అయా, రాజులకి రాజువి, ప్రభులకు ప్రభుడవు నాయన. వెల్పులలో మీ వంటి సమం ఎవరున్నారు? మీరు తప్ప మాకు ఇంకెవరున్నారు నా ప్రభు? మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ దిన కూడికను నా ప్రభువా నాయన, అయా ఈ రీతిగా సమకూర్చి నా ప్రభువా సహోదరులతో కలిసి నాయన, అయా మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి నా తండ్రి, అయా మీరు ఇంతవరకు తోడుగా ఉన్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఇదిగో నాయన, ప్రార్థనల్లో, పాటలలో, విశ్వాస ప్రమాణములో నాయన, బైబిల్ పఠనములో మీరు తోడుగా ఉన్నారు. ప్రత్యేకించి వాక్య లేఖనాల్లోనికి వెళ్ళబోతూ ఉండగా నాయన, కెతూరా రాణి గారి అమ్మగారిని మీ సిలువు చాటును మరుగుపరిచి, బలపరిచి, స్థిరపరిచి, తద్వారా చేరి వచ్చిన జూమ్ జాయినర్స్ అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాను ప్రభు. మీకు వందనాలయ్యా. అయ్యా, మీ దాసురాలు ద్వారా నాయన, దాసురాలను దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అన్ని పరిచర్యల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ఏ హృదయానికి ఎలాంటి మాటలు అవసరమో నా దేవా, వాటిని పంచిపెట్టండి అయ్యా. ఎందుకంటే నీ వాక్యము బ్రతికించేది ప్రభువా. మా బాధలో ఇదే మాకు నెమ్మదినిచ్చేది గనుక నా తండ్రి, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో నా ప్రభువా, వినువారు ధన్యులు, గైకొను వారు ధన్యులు అంటున్నానయ్యా. అయా మీకు స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా, బోధిస్తూ ఉన్నప్పుడు, హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నా ప్రభువా, అయా వేటిని మేము అలంకరించుకోవాలో, వేటిని అనుసరించాలో, వేటిని మా యొద్ద నుండి తీసివేసుకోవాలో నా ప్రభువా, అట్టి ఆత్మీయ జ్ఞానము మాకు దయచేసి నా తండ్రి, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, అర్థము చేసుకునే మనస్సును నాయన మాకందరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభు. మీకు స్తోత్రాలయ్యా. అయా, కృంగిన వారిని, వెసారిన వారిని, నలిగిన వారిని నాయన, నెమ్మది లేని వారిని నాయన, అయా బ్రతికించేది, బలపరిచేది, ఆదరించేది, తెప్పరిల్ల చేసేది మీ వాక్కులే గనుక నా స్వామి నాయన, అట్టి మాటల చేత నా తండ్రి మీరు మమ్మలను తృప్తిపరచమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. మీకు స్తుతి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అయ్యా ఎంతవరకు జరిగిన మీ సన్నిధిని బట్టి, మీదట జరగనైనా ప్రతి క్రమములో మీరు తోడుగా ఉండి, మీ ఆత్మ ఆధ్వర్యములో ఈ దిన కూడికను అప్పచెప్పుకుంటూ, ఎన్నిక లేని నాకు ఇచ్చినట్టి సమయమును బట్టి జాయిన్ అయిన మా ఆత్మీయులు జాయిన్ అవ్వాల్సిన వారు త్వరగా జాయిన్ అవుటకు నీ కృపా సహాయం దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడిన సహోదరి కెతూరా రాణి గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు అందరికీ పరిచితులే, సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి కెతూరా రాణి గారు స్వస్థలం అనంతపురం. వారి ప్రియమైన భర్త శ్యాంబాబు గారు అనంతపురంలోని జేఎన్టీయులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా సేవలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్ కెతూరా రాణి గారు అనంతపురంలో అనేక మహిళా సెల్ గ్రూపులను స్థాపించి వారిని శిష్యులుగాను, నాయకులుగాను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా అనంతపురం మరియు చుట్టుపక్కల మహిళలను దేవుని రాజ్య పరిచర్య కొరకు సిద్ధం చేయుటకు గాను సెమినార్లను కూడా నిర్వహిస్తున్నారు. సిస్టర్ కెతూరా రాణి గారు మరియు శ్యాంబాబుకు ఇద్దరు పిల్లలు. వారు వారిద్దరి పిల్లలు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలో సేవలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్ గారిని, సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్ అండి. బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ కూడి గారు, ప్లీజ్. వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ దీనిలో మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ ఈ శ్రేష్టమైన సమయాన్ని మరి దేవుని యొక్క వాక్యం కొరకు మనము మరి
దేవుడు మనల్ని బలపరిచినట్లుగా మనము ప్రార్థనలో కొనసాగుదాము. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని తన యొక్క ఆత్మ చేత ముద్రించాలని దేవుడు కోరుకుంటా ఉంటాడు. మరి దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాకపోతే మనము ఒక నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. క్రైస్తవ జీవితంలో మరి చాలా మందికి నిరీక్షణ అనేది ఉంటది కానీ దేని నిమిత్తం ఉంటదంటే ఈ లోక సంబంధమైన దాని కొరకే ఉంటదన్నమాట. అందుకనే మరి ఎప్పుడు కూడా ఎట్లా ఉంటదంటే మనము ఈ లోకంలో ఏం సంపాదించుకుందాం, ఈ లోకంలో ఏమి తీసుకుందాం, ఇదే అంటే దేవుడు నాకు ఏమి ఇస్తాడు, వీటిలోనే మన యొక్క ఆలోచన అయిపోతా ఉంటుంది. కానీ దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు, ఏంటంటే మనకి ఆయన ఇచ్చే నిరీక్షణ ఎంతో గొప్పదన్నమాట. క్రైస్తవులుగా మనలోనే ఉంటది నిరీక్షణ అసలు మామూలుగా. దానిని పరలోక సంబంధమైన వాటికి మనం వాడాలి. కానీ మనము ఇప్పుడున్న క్రైస్తవ జీవితంలో ఎక్కువగా మరి దేని కొరకు దేవుడు నాకేమిస్తాడు అని దీని కొరకే మనం చూస్తాం గాని ఒక్కొక్కసారి ఎట్లా ఉంటదంటే పరిస్థితి మామూలుగా ఇక్కడ ఇప్పుడు మనము దారిద్ర్యమైన బ్రతుకు అనుకోండి, అంటే మనకి ఏమీ లేనప్పుడు మనం ఎట్లా సంపాదించుకోవాలి అనేది, మనకి శోధనలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఈ లోక సంబంధంగా మనము ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. దేవుని మీద ఆధారపడే స్థితి చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటదన్నమాట. ఇవన్నీ కూడా మనం చేస్తున్నప్పుడు అపవాది ఎంతో మరి జాగ్రత్తగా మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం దేవునిలో ఎక్కువగా ఉంటాం కాబట్టి మనల్ని పడేయటానికి దేవుడు అపవాది ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకనే శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనకు చెప్తా ఉంటాడు. ఏమనంటే ఇంక నీ పని అయిపోయింది, ఇంక నువ్వు ఇంతే, దేవుడు దేవుడు అంటా ఉంటావు గాని ఈ దేవుడు నీకు ఏం చేశాడు? ఇవన్నీ కూడా అపవాది మనకి ఒక ఆలోచన పెడతాడనమాట. నిరాశ నిస్పృహల్లోకి తీసుకెళ్ళిపోతా ఉంటాడు. అట్లా తీసుకెళ్ళిపోతా ఉన్నప్పుడు కొంతమంది కొన్నిసార్లు అనిపిస్తుంది నిజమే కదా అనే ఫీలింగ్ లోకి తీసుకొచ్చేస్తాడనమాట. అట్లా తీసుకొచ్చినప్పుడు చాలా వరకు మనకి ఎందుకు ఈ జీవితం అన్న ఇది కూడా వస్తుంది. అందుకని మనము నిరాశ నిస్పృహల నుంచి తప్పించబడటానికే దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. అందుకే పౌలు గారు రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడంటే, మరి మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అంటాడు కదా. మనం వాటిని చూచి మనం భయపడే కంటే మనం ఎప్పుడూ కూడా ఎట్లా ఉండాలంటే దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడు, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా కానీ దేవుని కొరకు నేను ఏ విధంగా జీవించాలి, ఆ పరలోక రాజ్యములో ఆ నిత్య జీవములో ఏ విధంగా నేను ప్రవేశించాలి, ఇది దేవుడు మనకిచ్చే మరి ఆలోచన, నిరీక్షణ అన్నమాట. ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడు ఎటువంటి పరిస్థితినైనా మనము నెట్టుకు రాగలుగుతాం. ఓటమి అనేది లేకోకుండా, నేను ఓడిపోతున్నాను అనే పరిస్థితి రాకుండా దేవుడు మన హస్తాన్ని పట్టుకుంటాడు. దేవుడు మన హస్తాన్ని పట్టుకుని ఆయన మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. మరి మన నిరీక్షణ ఎలా ఉండాలి అనేది ఈ రోజు మనము నేర్చుకుందాం. మరి మొదటిగా ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నేను బిడ్డలు ఇప్పుడు వరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా నేను మహింపరిచారు నాయన. అయ్యా ఇదిగో ప్రభా, బిడ్డలు ఎంతో ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. ఆశగల ప్రాణాలని తృప్తిపరచండి ప్రభా. నా నోటిని బోరుగా వాడుకోండి. అంతేకాదు ప్రభా, నేను కాదు మాట్లాడేది, మీరే మాట్లాడండి.
మీరు మాట్లాడితే వారు బ్రతుకుతారు నాయన. వారికి వెలుగు కలుగుతుంది. నీ యొక్క వెలుగులో నడవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా, నిరంతరము నాయన నీ బిడ్డలుగా నీ రాజ్య స్థాపన కొరకు మేము ప్రయాసపడేవారుగా మమ్మల్ని నిలవబెట్టుకోండి ప్రభా. వాతావరణం అనుకూలం లేని పరిస్థితులు ఎంతో మందికి ఉన్నాయి నాయన. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. నాయన ఇదిగో ఈ వారంలో నాయన ఈ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఎంతో మంది నాయన మీటింగ్స్ పెట్టుకుంటున్నారు నాయన. ప్రతి ఒక్కరు ప్రభా వారు పెట్టుకునే ఆ మీటింగ్స్ లో మీ యొక్క ఆత్మకార్యము జరిగించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం. నీకే మహిమకరంగా వాటిని జరిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వింటున్న ప్రతి ఒక్కరు ప్రభా నైనా ఒక ఆలోచన కలిగి ఉండినట్లుగా సహాయం చేయండి. మీ యొక్క ఆత్మ వర్షాన్ని ప్రతి ఒక్కరిలో కృమ్మరించి ప్రభా వారి హృదయాలని నైనా తృప్తిపరచండి. వారి హృదయాలని ప్రభా సిద్ధపరచండి, సహాయం చేయండి. అన్ని విషయాలు మీరే మహిమ ఘనత పొందుకొనవలసిందిగా వేడుకుంటూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మరి దేవుడు మనకి ఒక నిరీక్షణ అనేది, అంటే మనం ఏది కోరుకుంటున్నామో దానిలో అది ఇవ్వటానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. కాకపోతే మనకి ఏంటంటే ఎక్కువగా తొందర పడతా ఉంటాం. మరి ఆ క్రైస్తవ నిరీక్షణ అనేది మరి ఎటువంటి పరిస్థితిలో ఉండాలనేది మరి మనము చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు రెండు కలిసి ఉంటాయి అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. ఇక్కడ చూడండి, మన నిరీక్షణకి మూలాధారం ఏంటో ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు. ఇక్కడ ఏమనంటే మరి మనకి మొదట ఏముండాలి? మన నిరీక్షణకు ఆధారం ఏంటంటే దేవుని యొక్క కనికరం. ఆయన కనికరం ఉండాలి. రెండవది ఏంటంటే నూతన జన్మ కదా. మనం చదివిన వచనంలో ఇవన్నీ ఉన్నాయి. ఏంటంటే మరి ఆయన తన విశేష కనికరం చొప్పున అని అన్నాడు. తర్వాత మరలా జన్మ అంటే నూతన జన్మ. మూడోది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. ఈ మూడు కూడా మనల్ని నిరీక్షణ ఉంచేటట్లు చేస్తాయి అన్నమాట. ఆయన విశేష కనికరము అంటే దేవుని యొక్క విశేష కనికరము ఉంది కాబట్టే ఆయన కనికరములో ఎటువంటి మార్పు అనేదే ఉండదు. ఆ మార్పు లేకుండా ఉండేవాడే దేవుడు అనమాట. అందుకనే అది ఆయన మనకు వాగ్దానాలు ఇచ్చిన, మనతో మాటలు ఏ మాట చెప్పినా అది స్థిరంగా ఉంటది అనమాట. అంతేకాదు అది సంపూర్ణంగా ఉంటది, స్థిరంగా ఉంటది ఆయన చెప్పిన మాట. అంతేకాదు సంపూర్ణత కలిగి ఉంటది అనమాట. అంటే కొద్ది కొద్దిగా చెప్పటం అట్లా కాదు, సంపూర్ణంగా ఏది నీకు మరి నువ్వు కనిపెడుతున్నావో ఏది నీకు కావాలో అదంతా నీకు పూర్తిగా ఇచ్చే దేవుడు అనమాట. అంతేకాదు మరి ఆయన మన భవిష్యత్తులో ఏమే మేలుకరంగా ఉండేదాన్నే ఇస్తాడు ఎప్పుడు కూడా. మరి మేలుకరంగా ఉంటుందని మనకి ఎప్పుడు కూడా మరి ఆయన ధైర్యం చెప్తా ఉంటాడు దేవుడు. కొన్ని సార్లు మరి క్రైస్తవులు అనే వాళ్ళు అన్నీ తెలుసు. మామూలుగా ఎట్లా అంటే నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఏదైనా చేస్తాడు, నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అని ఎంతగానో అనుకుంటారు వారి హృదయాల్లో. ఎందుకంటే వారు దేవుణ్ణి నమ్మిన తర్వాత వారి పరిస్థితి మారిపోద్ది. దేవుడున్నాడనే ధైర్యం ఉంటది. కానీ లోక పరిస్థితులను బట్టి కొంతమంది మనల్ని ఏం చేస్తారంటే, ఏంటి ఇట్లా ఉన్నావు, ఇట్లా ప్రార్థన చేస్తా ఉంటావు, నీకు ఇదేం కాలేదా, ఎట్లా చేయలేదా అని కొంతమంది ఏం చేస్తారంటే మనల్ని కృంగదీసే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ మాటలు వస్తాయో ఎంత ప్రార్థన చేస్తున్నా
ఒక్కసారి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు చెప్పింది నిజమే కదా, నేను ఎందుకు ఇట్లున్నాను, నమ్మనోళ్ళు చూడు, యేసుప్రభు నమ్మనోళ్ళు చూడు ఎంత బాగున్నారో, కానీ నేను మాత్రం ఎందుకు ఇట్లున్నాను అని చాలా వరకు మనం ఏం చేస్తామంటే ఆలోచిస్తాం. ఆ ఆలోచన వచ్చేటట్లుగా అపవాది చేస్తాడనమాట. ఎందుకని, ఇంక నీ పని అయిపోయింది అంతే అనేటట్లు చేస్తాడు. కాబట్టి ఇంకా ఆ ఆలోచనలో ఉండి మనం ఏం చేస్తామంటే, ప్రభువా ఏంటి ఈ పరిస్థితి, నేను ఎందుకు ఇంత భక్తిగా ఉండాలి, నేను ఎందుకు ఇట్లా ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలని దేవుణ్ణి కూడా క్వశ్చన్ చేసే స్థితికి మనం వచ్చేస్తాం మనం. ఇదంతా అపవాది యొక్క ఆలోచన మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. దానికి మనము లోబడిపోయామనుకోండి, మనము నిరీక్షణలో ఎదగలేము. ఇంకోటి ఏంటంటే, దాని వలన ఆ నిరాశ నిస్పృహల వలన మనం ఏం చేస్తామంటే జీవితాలు కూడా ఇంకా చాలే ఈ జీవితం అనేటట్లు మనకు వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ కాదు, దేవుడు మనకి ఒక శ్రేష్టమైన దానిని దాచి ఉంచాడు కదా, దాని కొరకు ప్రయాసపడాలి. ఈ లోకంలో మనకి ఏది ఉంటే ఏంటి, ఏది లేకపోతే ఏంటి, కానీ నీ కొరకు సమస్తాన్ని చేశాడు దేవుడు. తన ప్రాణాన్ని ఇచ్చి, తన రక్తాన్ని చిందించి, మరి నిన్ను విమోచించి, ఒక మరి ఒక శ్రేష్టమైన స్వాస్యాన్ని నీకు దాచి ఉంచాడు ఆయన. దాన్ని నువ్వు దాని కొరకు ఎదురు చూడాలి గాని, దాని కొరకు ఎదురు చూడుకోకుండా లోక సంబంధమైనవి జరగటం లేదని టెన్షన్ పెట్టుకుని లేనిపోని పరిస్థితుల్లో ఇరుక్కుంటా ఉంటాం మనం. ఆ పరిస్థితి నుంచి దేవుడు విడిపించడానికే ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. దినదినము ఆయన వాక్యము మనెంతో బలపరుస్తా ఉంది. మనం వింటున్నాము, విన్నదాన్ని మనము మన జీవితాలకు అన్వయించుకొని బలం పొందుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఒక బాల్ తీసుకుని గోడకేసి గట్టిగా కొట్టినప్పుడు ఆ బాల్ మళ్ళీ ఎంత గట్టిగా కొట్టామో అంత స్పీడ్గా మళ్ళీ వెనక్కి వస్తుంది. అట్లా మన ఆత్మీయ జీవితాలు ఉండాలి కానీ, మనం ఎక్కడుంటే అక్కడే పడిపోయే పరిస్థితులు మనం ఎప్పుడూ ఉండకూడదు. లోక సంబంధమైనవి మరి జరిగినా జరగకపోయినా, యోబు గ్రంథములో అంటాడు, మరి యోబు గారు ఆయన మరి ఆ యొక్క మరి పిల్లలందరూ చనిపోయారు, ఆయనకి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు, అవన్నీ కూడా చూసి ఆయన చాలా నిరుత్సాహపడిపోతాడు యోబు గారు. మూడో అధ్యాయములో అంటాడు, మరి మూడో అధ్యాయం మొదటి వచనములో, ఆ తర్వాత యోబు మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించాడు. ఉమ్, ఆయన శపించుకుంటున్నాడు, ఎందుకు పుట్టాను నేను, ఇన్ని శ్రమలు చూడటానిక, ఇన్ని ఇబ్బందులు చూడటానిక అనని ఆయన ఎంతో మరి బాధపడుతుంటే, మరి ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు కదా, ఎలీఫజ్ అని ఆయన. ఆ ఎలీఫజ్ అంటున్నాడు 4వ అధ్యాయంలో, నీ భక్తి 6వ వచనంలో అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. ఆయన చూడండి, ఆయన్ని బలపరచడానికి, ఆయనకున్న పరిస్థితి చూడటానికి వచ్చారు వాళ్ళు. ఆ ఆపద సంభవించిందని తెలుసుకుని వచ్చారు స్నేహితులు. వాళ్ళల్లో ఎలీఫజ్ అంటున్నాడు అనమాట యోబుతో, నువ్వు భక్తిపరుడు కదా, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి కదా, ఎందుకు ఇట్లా ఉంటున్నావు నువ్వు, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారం కాదా. కదండి, మనకున్న పరిస్థితులు కొన్ని ఎంతగా మనల్ని వేధిస్తా ఉన్నప్పటికి కూడా మన భక్తి మనకు ఆధారం కావాలి. యథార్థంగా ఉంటున్నావా, ఆ యథార్థ ప్రవర్తనే నిన్ను ఏం చేస్తుంది, నిరీక్షణకు ఆధారము చేస్తుందంట. ఆయన ఆ విధంగా అంటున్నప్పుడు యోబు నిజంగా ఆలోచించి ఉంటాడు కదా, నిజంగానే నేను నా దేవుడే నా గురించి ఎంత మరి సాక్ష్యం చెప్పాడు, యథార్థవర్తుడు, న్యాయవంతుడు, భూమి మీద భయభక్తులు కలిగినోడు ఆయన అని అపవాదికి సాక్ష్యం చెప్పాడు దేవుడు ఆయన గురించి. అటువంటిది మరి ఈ యొక్క ఆ పరిస్థితులు, ఆస్తులు పోయినాయి, పిల్లలు చనిపోయారు, అయినప్పటికీ కూడా ఆయన ధైర్యంగా ఉన్నాడు. కానీ ఒకానొక పరిస్థితిలో ఆయన చాలా నిరుత్సాహపడ్డాడు. ఎందుకు అసలు నేను పుట్టకపోయి ఉంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదుగా,
చాలా మంది క్రైస్తవులు ఎట్లాగ అనుకుంటారు కదా, ఈయనకంటే అన్ని వచ్చినాయి. ఏది, యోబు గారికి చాలా పెద్ద సమస్యలు అయ్యి, కానీ మనకొచ్చే చిన్నయే. కానీ ఆ చిన్న వాటిలోనే ఇంకా మనం ఏం చేస్తాం, అయ్యో ఇట్ట అయిపోయిందట. కొంతమంది కొంతమంది దగ్గర నేను విన్నాను, యోబు లాంటి సమస్యలు వచ్చినాయి నాకంటే. యోబు లాంటి సమస్యలు వచ్చినాయి, వస్తాయా ఎవరికైనా? మనం ఎంతవరకు భరించగలమో అంతవరకు మాత్రమే శ్రమలు ఇస్తాడు దేవుడు. కానీ వాటి నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన బోధిస్తాడు కదా. నిజంగా ఆయనతో ఎప్పుడు పోల్చుకోకూడదు కదా మనం. మనకొచ్చే ఈ చులకనైన శ్రమలు ఇవి కదా, అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినట్టు ఫీల్ అయిపోతా ఉంటుంది కదా. కానీ దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. నేనున్నాను, నువ్వు చేసే భక్తి నీకు నిరీక్షణ ఇవ్వాలి, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ ఇవ్వాలి అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా. మరి మరి మొదట ఆయన కనికరం మనల్ని ఎప్పుడూ కూడా మరి ఆయనలో స్థిరపడేటట్లు చేస్తుంది. మరి అంతేకాదు, రెండోదిగా మరి నూతన జన్మ. ఆ నూతన జన్మ దేవునిలో మనం రక్షించబడిన తర్వాత కదా. ఉమ్, దేవునిలో దేవుని ఆ దేవుడు మన జీవితంలోకి రానప్పుడు, వచ్చినప్పుడు వేర్వేరుగా ఉంటాయి పరిస్థితులు. రానప్పుడు ఓకే, ఈ లోక సంబంధంగా ఆలోచిస్తాం. కానీ ఆయన మనలోకి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మన జీవితం మారిపోవాలి. మన జీవితంలో ఒక నూతనమైన ఆశలు, నిరీక్షణ అనేది రావాలన్నమాట. ఎప్పుడైతే ఆ యొక్క నూతనమైన ఆలోచనలు, నిరీక్షణ మనకు ఉంటుందో, అప్పుడు ఇప్పుడున్న ఈ యొక్క శ్రమలో, శోధనలో నన్నేమి చేయలేవనే ధైర్యము వస్తుందన్నమాట. అందుకనే మరి మరి ఆయన దేవుడు మన జీవితాల్లోకి రాకముందు మరి భయము కలిగి ఉంటాము. ఆ భయం అనేది మరి మనము దేవుణ్ణి మన జీవితాల్లోకి ఆహ్వానించిన తర్వాత అది ఏమైపోవాలి, అది నన్నేమీ చేయలేదు అనే ధైర్యము కలిగి ఉండాలి. అదే నూతన జన్మలో ఉంటదన్నమాట. నిన్ను చనిపోయిన పరిస్థితి నుంచి, అంటే దేవుడు అంటాడు కదా, పౌలు గారు అపోస్తల ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని దేవుడు మరలా తిరిగి బ్రతికింప చేశాడు కదా. అందుకని మనము నూతన జన్మ ద్వారా ఆయనను మనం ఏం చేస్తున్నామంటే, ఆ ఏ పరిస్థితి వచ్చినా నా దేవుడు ఉన్నాడు, ఏ పరిస్థితులైనా దేవుడు నన్ను ఎప్పుడు కూడా ధైర్యంగా నిలబెడతాడు అనే నిరీక్షణ మనం కలిగి ఉంటాం అన్నమాట కదా. అంటే ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఆ విధంగా బలపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మనల్ని సంపూర్ణతలోనికి నడిపిస్తా ఉంటాడు దినదినము దినదినము. వాక్యము ద్వారా నువ్వు ఎప్పుడైతే దేవునిని అంగీకరించావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యాన్ని జరిగిస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను నడిపిస్తాడు. అప్పుడు మనం ఏ పరిస్థితి వచ్చినా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నన్ను ఆయన సన్నిధితో నన్ను నింపుతాడు, ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో నన్ను నిలవబెడతాడు అనే ఒక నిరీక్షణ మనం కలిగి ఉంటామన్నమాట కదా. అందుకనే నూతన జన్మ పొందిన మనము దేవుని యందు విశ్వాసం ఉంచి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కీడు నుంచి మనం తప్పించబడాలి. దేవుడే తప్పిస్తాడు, అంతే. మూడోది ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము. అంటే యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనకి మరి ఆయన ఇచ్చిన గొప్ప, ఆయన సజీవుడై మనకి వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలని మన భవిష్యత్తులో ఆయన ఏం చేస్తాడంటే గల సమర్థుడని మనము నిరీక్షిస్తామన్నమాట. ఎందుకని, మన దేవుడు మృతి చెందినప్పటికీ తిరిగి లేచాడు, ఆయనకి ఏదైనా సాధ్యమే. ఈ విధంగా ఒకవేళ మృతుల పునరుద్ధానము లేకపోతే, దేవుడు లేచాడు అంటే లేవకపోతే
మనం ఇంతగా సువార్త ప్రకటించుకునే అవసరం లేదు, దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. ప్రతి వాళ్ళు మరి అందరి దేవుళ్ళు చనిపోయారు, ఆ అది ఇది అంటారు, కానీ మన దేవుడు మాత్రం చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు. ఆ పునరుద్ధాన బలాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆ పునరుద్ధాన బలము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆ పునరుద్ధాన బలము ఒక నిరీక్షణ ఉంటుంది. ఏంటంటే, నేను ఈ లోకంలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మరలా నన్ను తిరిగి ఆ ఆయన సన్నిధిలో నిలవబెడతాడు కదా. అది ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. అందుకనే దేవుడు మనకిచ్చిన మరి ప్రతి దానిని కూడా, ప్రభువా, నువ్వు ఆయన ద్వారా పొందుకుంటూ కృతజ్ఞత కలిగిన జీవితాన్ని ఎప్పుడు మనం కలిగి ఉండాలి. ఆ యథార్థమైన జీవితం మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఇదిగో నా కొరకు నేను నిలబెడుతున్నానన్నప్పుడు దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు విరోధెవడు అనని ధైర్యముగా మనము నిలవగలుగుతాం కదా. అందుకనే నిరీక్షణ అనేది మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకూడదు. పరలోక సంబంధమైన వాటి కొరకు మనం ప్రయాసపడాలి కానీ, అందుకే దేవుడు అంటాడు కదా, పైనున్న వాటి కొరకు వెతకండి అంటే. మరి ఆ పైనున్న వాటి కొరకు మనము వెతుకుతూ ఆయన సన్నిధిలో మనము బలవంతులుగా ఉండాలి. అందుకని ఈ మూడు అన్నమాట. ఏది? దేవుని యొక్క విశేషమైన కనికరము, నూతన జన్మ, తర్వాత ఆయన పునరుద్ధానం. ఈ మూడు కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే, నిరీక్షణ కలగడానికి ఒక మూలాధారంగా మనకు ఉంటాయి అన్నమాట. వీటితో మనము దేవునిని ఎప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో మరి ఎదురు చూస్తా, దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, ఏ కృపావరాలతో నింపుతున్నాడు, ఏ తలాంతులతో నన్ను నింపుతున్నాడు, ఆ తలాంతులు ఆయన కొరకు నేను మరి వాడతాను అని ఈ యొక్క ఆశ, ఆ నిరీక్షణ మనకు ఉండాలన్నమాట. అందుకనే ఇక్కడ మరి మనము దేవుని సన్నిధిలో ఆ నిరీక్షణలో ఉన్నప్పుడు, ఆ నిరీక్షణలో మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో ఒక మాట అంటాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడు? నిరీక్షణ గలవారై సంతోషించుచు అంటాడు. నిరీక్షణలో సంతోషం ఉండాలి, నిరీక్షణలో ఆనందం ఉండాలి. ఎప్పుడైతే నిరీక్షణలో ఆనందం అనేది ఉంటుందో, క్రైస్తవ జీవితంలో ఆ ఆనందంతోనే ముందు కొనసాగుతూ ఉంటాం అన్నమాట. మన నిరీక్షణ మనకి ఏం ఏం కలిగి చేయాలంట? ఆనందం కలిగి చేయాలి కదా. ఏదో ఉన్నామంటే ఉన్నాము, ఆ దేవుడు మనకిచ్చిన ఆ ఆ మనకిచ్చే ఆ యొక్క ఆ నిరీక్షణలో బ్రతకడానికి ఒక హేతు ఉంటదన్నమాట. దానిని మనం ఏం చేయాలంటే, ఆ ఆ- ఆ మనం ఎప్పుడైతే దేవునిలో నిరీక్షణ కలిగి ఉంటామో, అది మనల్ని నిరాశలో ఉంచదన్నమాట. అందుకని దేవుడు మనకి ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, ధైర్యాన్ని నింపుతూ ఉంటాడనమాట. ఆ ధైర్యంలో మనం ఏం చేయాలి? దేవుడు ఉన్నాడనే ఆనందము మనము కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు, ఇదిగో ఈ నిరీక్షణతో నేను ఆనందంగా ఉన్నాను అని దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ధైర్యంగా నిలబడాలి కదా. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆ ఆత్మ నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటారు. ఎప్పుడైతే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటామో, ప్రార్థనలో దేవునితో మాట్లాడుతూ ఉంటాం. దేవుణ్ణి, నా ప్రభువా, నాకు నీకేం కావాలో దేవునిని అడుగుతూ ఉంటాం అన్నమాట. లోక సంబంధంగా ఉన్నప్పుడు మనుషులను అడుగుతాము, కానీ దేవునిలో ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. ప్రభువా, నాకు అది చెయ్యి, ఇది చెయ్యి. చిన్న చిన్న విషయాలు కూడా దేవునితో పంచుకోవడానికి ఇష్టపడతాం. ఎప్పుడు? ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు కదా. విశ్వాసము, నిరీక్షణ ఈ రెండు ఎప్పుడు పక్క పక్కన ఉంటాయి అన్నమాట. విశ్వాసము, నిరీక్షణ రెండు కూడా మనం ఏం చేయాలి? రెండు మరి మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో, నిరీక్షణ కూడా మనకి అదే విధంగా ఉంటదన్నమాట. రెండోది ఏంటంటే, మరి మనము మరి ఈ యొక్క నిరీక్షణలో ఆనందిస్తున్నాము. ఆనందించిన తర్వాత దేవుడు మనకి ఏం చేస్తాడంట? జీవాన్ని
ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అదే మనము ఇందాక పేతురు పత్రికలో చదివాం కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 కలిసి ఉన్నాయి. దానిలో ఏముంటదంటే జీవముతో కూడిన నిరీక్షణ కదా. జీవముతో కూడిన నిరీక్షణ దేవుడు మనకిస్తాడు. ఎప్పుడైతే దేవుడు ఆ నిరీక్షణ మనకి ఇచ్చేశాడు, ఎందుకంటే ఆయన తిరిగి లేచుట వలన అని ఉంటది మొదట కదా. ఆయన పునరుద్ధానం వలన మనకి ఏం కలిగిందంట? జీవముతో కూడిన నిరీక్షణ. ఆ జీవముతో కూడిన నిరీక్షణ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనము దేవుని యందు బ్రతికి ఉన్నట్లుగా మనము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ బ్రతికి ఉంటాం. ఈ లోకంలో బ్రతకటం కంటే మనము చనిపోయిన తర్వాత యుగయుగాలు ఆయనతో కూడా ఉంటాం. ఆయనతో కూడా ఉండి ఆయన యొక్క సన్నిధిలో ఆనందిస్తామన్నమాట. అది దేవుడు మనకిచ్చే నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ అంటారు కదా. అందుకని మరి మరి ఇంకోటి ఏంటంటే ఆయన మరి మనము తీతుకు రాసిన పత్రికలో ఇంకా ఏమంటాడంటే 3వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో ఏమంటాడు? మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. ఇక్కడ చూడండి, నిత్య జీవమును కూర్చిన నిరీక్షణ అంట కదా. ఆ నిరీక్షణ మనము నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నిత్య జీవము కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇదిగో నీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాను, నీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచాను. ఈ విధంగా దేవుడు చెప్తున్నప్పుడు నిజంగా ఆ నిత్యరాజ్యములో ఉండడానికి కదా మనము ఇష్టపడాలి. ఇదే తీతు పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనంలో ఏముంటదంటే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి కదా ఆధారమగు నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తిని మనం చేయాలి. అట్లా మనము నిరీక్షణ కలిగి మరి ఇదిగో నేను నిత్య జీవానికి వారసురాలను అవుతున్నా. ఎవరు అసలు నిత్య జీవానికి ఎవరు వారసులు అవుతారు కదా. ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు రోమపత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో నిత్య జీవము ఎవరికిస్తాడు అనేది ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయం 7వ వచనంలో సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇస్తాడు. అంటే మంచి కార్యాలు చేసినప్పుడు నిత్య జీవమును కదా ఇవ్వాలంటే మనం ఏం చేయాలంట? సత్క్రియను ఓపికగా చేయాలి. ఓపిక, ఆ ఓపిక అనేది మనకు కావాలి క్రైస్తవ జీవితంలో కదా. అంతేకాదు మహిమ ఘనతను అక్షయతను వెదుకు వారికి మనము ఈ లోకంలో నిరీక్షణ గలవారమై దేవుని యొక్క మహిమను తర్వాత ఘనతను అక్షయతను వెతకాలి. ఎప్పుడైతే అట్లా వెతుకుతామో అప్పుడు దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. ఈ లోకంలో సత్క్రియలు చేయగలుగుతున్నామా కదా. ఆమె దోర్కా అని తబిత ఆమెను మరి ఆమె చనిపోయినప్పుడు ఆమె గురించి విధవరాండ్రు ఏడుస్తూ ఉంటారనమాట. ఎందుకని? ఆమె సత్క్రియలు చేసింది, వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉందంట. ఆమె వారికి బట్టలు కుట్టించేదంట. మంచి కార్యాలు మనం ఎప్పుడైతే చేస్తామో దేవుని యొక్క మహిమను ఘనతను అక్షయతను ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు నిత్య జీవానికి వారసులమవుతాం మనం. అంటే దేవుడు అట్టి వారిని దానికి అర్హులుగా చేస్తాడు దేవుడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు అట్లా ఉండగలుగుతున్నారు చెప్పండి? ఎంతసేపు పై భక్తి కదా. భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఉంటున్నారు. మామూలుగా వాక్యము చెప్పటానికి ఎంతో ప్రయాసపడాలి కదా.
దేవుని పాద సన్నిధిలో కన్నీరు కార్చి ఆయన దగ్గర నుంచి ప్రతి మాట తీసుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. ఆయన వాక్యాన్ని బోధించటానికి మరి మామూలుగా ఎంతో మంది మరి పూర్వకాలంలో ఉన్న భక్తులు ఎంతో ప్రయాసపడ్డారు. ఎందుకో తెలుసా? ఇప్పుడున్నట్లుగా ఏది మామూలుగా ఎక్కడ మరి పుస్తకాల్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ ఈ సెర్చ్ చేసి చెప్పడం అనేది అప్పుడు లేదు. దేవుని దగ్గర పొందుకోవటమే. వాళ్ళు ఎంతగా వారు ఆత్మీయంగా వారు చేసిన ప్రతి పని, వాళ్ళు బోధించిన ప్రతి బోధ కదా, మిషనరీస్ ఎంతో మంది వచ్చి మన మన కొరకు ఎంత ప్రయాసపడ్డారు. ఈ భారతదేశానికి వచ్చి వాళ్ళకి వాతావరణం పడదు, ఆహారం పడదు, అయినప్పటికీ కూడా దేవుని కొరకు ప్రత్యేకించుకొని వాళ్ళ నిరీక్షణ ఒకటే, దేవుడు చేయమన్నాడు, నేను ఇది చేస్తే దేవుడి నుంచి నాకు బహుమానం వస్తుంది, కాబట్టి నేను ఈ పని చెయ్యాలి, ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా సరే నేను ఈ పని చెయ్యాలి దేవుని కొరకు అని అనుకున్నారు. కాబట్టే వాళ్ళు చేసిన ఆ సేవా ఫలితాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. చక్కగా కూర్చుని వినగలుగుతున్నాం. ఆత్మలు ఎంతో మరి కష్టపడి ఆత్మలు రక్షించారు వాళ్ళు. ఇప్పుడు విన్నవారే వింటూ ఉంటారు, వచ్చిన వాళ్ళే వస్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా ఎంతవరకు మనం దేవునిలో ఎంతగా బలపడాలని, దేవుడు మనల్ని ధైర్యాన్ని ఇస్తూ మనం ముందుకు మనం పడిపోయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి లేపుతూ కదా, ఇవన్నీ చేస్తుంటే ఇంకా ఎట్లా ఉంటున్నామంటే మనము ఇంకా దేవునికి ఒకలాంటి డైలమాలో ఉంటాం. వెళ్దామా వద్దా, చేద్దామా వద్దా. ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాలి. ఆ నిత్యరాజ్యానికి వెళ్ళడానికి దేవుడు ఇంతగా మనల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు, బలపరుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ఇంకా ప్రభువా నేను ఇంకా బలం పొందుకోవాలి, నేను ఇంకా నీ కొరకు అది చేయాలి, ఇది చేయాలి, ఆశ, ఆయన సన్నిధిలో పని చేయాలనే ఆశ ఉండాలి కదా. కానీ ఎప్పుడు కూడా అది లేకోకుండానే బ్రతికేస్తున్నామంట. మనకి నిత్య జీవం పొందుకోవడానికి అర్హత ఉందంటారా? అర్హత ఉందంటారా? అందుకని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు కదా, నీకు జీవము కలిగిన నిరీక్షణ ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిత్య జీవమునకైనా నిరీక్షణను కలిగి ఉండాలి కదా. ఇంకోటి ఏముందంటే హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనపరచవాలని ఆపేక్షించుచున్నాను. మనకున్న నిరీక్షణ విషయంలో ఆసక్తి ఎప్పుడు తగ్గకూడదంట. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఓర్పు మీరు విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా. చాలా మంది ఆ యొక్క విశ్వాసంలో మరి దేవుడిచ్చిన వాగ్దానాలను పొందుకున్నారు. కొంతమంది పొందుకోలేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఉందని ఒక నిరీక్షణతో ఉన్నారు. అది హెబ్రీ పత్రికలో మనం చదువుతాం. కొంతమంది వాగ్దానాలు పొందుకోలేకపోయినా వాళ్ళు ఏం చేశారు? వందనాలు చేసి, ఇదిగో మా కొరకు ఒకటి నిరీక్షణ మాకుంది అని నిరీక్షించి వారు చనిపోయారు. అట్లాగే ఇక్కడ అంటున్నాడు, మనలో ఉన్న ఆసక్తి, మన నిరీక్షణ పరిపూర్ణం కావాలంటే ఆసక్తి ఆఖరి వరకు, అంటే మనం చనిపోయేంత వరకు లేదా దేవుడు వచ్చేంత వరకు మన ఆసక్తిని వదులుకోకూడదు అనమాట. ఆసక్తి విషయంలో మనం ఎప్పుడు కూడా మాంద్యులు కావద్దు అంటాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా దేవుని కొరకు మనం ఏం చేయాలంట? ధైర్యంగా నిలిచి ఉండినట్లుగా మనము ఆ నిరీక్షణతో ముందు కొనసాగాలి. హెబ్రీ పత్రికలోనే
ఇంకో మాట చూద్దాం చూడండి, 10వ అధ్యాయము 23వ వచనంలో, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుంటాం. మనని దేవుడు ఒక దానికి నియమించుకున్నాడు, వాగ్దానము చేశాడు మనకి. ఆ వాగ్దానము చేసిన వాడు ఎటువంటి వాడంట? నమ్మదగిన వాడు. కాబట్టి మనము మనకున్న దానిని గట్టిగా పట్టుకొని ఏది ఆ విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతూ దేవునికి నమ్మకంగా పనిచేయాలి. ఎందుకని? మన పిలిచిన వాడు నమ్మదగిన వాడు. కానీ మనం నమ్మదగని వారు అయినా ఇంకా మనల్ని ప్రేమిస్తా వస్తున్నాడు, ఇంకా మనల్ని సహిస్తా వస్తున్నాడు. ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు, ఆయన దయని చూపిస్తున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలంట? మనము ఒప్పుకున్న దానిని నిశ్చలముగా పట్టుకోవాలి. అప్పుడే దేవుని యొక్క కార్యాలు మనలో జరుగుతాయి. ఎప్పుడైతే మనము అట్లా పట్టుకుంటామో, ఈ హెబ్రీ పత్రికలోనే ఇంకా 3వ అధ్యాయము 6వ వచనంలో ఏమనుంటదంటే, అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అంటాడు. అంటే మనలో ధైర్యము, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహం, ఆ శక్తి ఉండాలి. దానిలో ఎట్లా ఉండాలంటే ఉత్సాహంగా పాల్గొనేటట్లుగా, ఆ నిరీక్షణ కలిగి ఉండేటట్లుగా మనం ఉండాలి. అందుకనే ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినాడ ఆయన గృహముగా మనం ఉంటాం కదా. ఆయన గృహము అంటే మన యొక్క దేహమే ఆయన ఇల్లు కదా. ఈ ఆలయంలో నివసించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సజీవమైన రాయి వలె నువ్వు కట్టబడి దేవుని కొరకు నువ్వు నిలబడాలి. ఆ నిరీక్షణతో ఉంటావని దేవుడు ఇంకా నిన్ను బ్రతికించి ఉంచుతున్నాడు. తుచ్చమైన వాటికి, అల్పమైన వాటికి నువ్వు బాధపడి ఆ నిరీక్షణ కోల్పోయి ఇంక ఏముందలే నా జీవితం అనుకుంటే, దేవుడు ఏ విధంగా నిన్ను బలపరచాలనుకుంటాడు? దేవుడు సమస్తాన్ని నీ కోసం చేశాడు కదా, సమస్తాన్ని నీ కొరకు అర్పించాడు కదా. అర్పించిన ఆయన చేతగాని వాడు కాదు. ఎందుకంటే అన్నిటినీ సాధ్యపరిచే దేవుడు నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఏం చెయ్యాలో అనేది దేవునికి తెలుసు. కాబట్టి మనం ఆ ఆసక్తి విషయంలో కానీ, మరి మన ఉన్న ధైర్యం కానీ, మరి సంతోషం, ఆనందం కానీ ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదన్నమాట. ఏ పరిస్థితులైనా దేవుడు ఉన్నాడు. ఆయన మనుషుల కంటే గొప్పవాడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. ఈ నిరీక్షణ మనలో ఉండాలన్నమాట. అంతేకాదు, పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనంలో ఏమని ఉంటదంటే, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని కదా, మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమైన సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన వచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే మన నిరీక్షణ ఎప్పుడు కూడా తగ్గిపోకుండా చూసుకోవాలి. ఆ నిరీక్షణలో సంపూర్ణత కలిగి ఉండాలి మనం. ఆ సంపూర్ణతను చూచి మరి దేవుడు ఎంతగానో సంతోషపడేవాడుగా ఉంటాడు. ఇక్కడ 21వ వచనంలో 20 పేతురు రాసిన మొదటి పత్రికలోని 1వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటాడంటే, మరి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమ ఇచ్చిన దేవుని ఎడల ఆయన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలము యందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడిన. దేవుడు వచ్చినప్పటికీ ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు కదా. ఆయన వచ్చేటప్పటికి మన విశ్వాసము, నిరీక్షణ ఆయన దగ్గర ఆయన బాగా వీళ్ళు పర్లేదు, ఓకే, బలా నమ్మకమైన మంచి దాసులు అని చెప్పుకునే విధంగా మన యొక్క విశ్వాసము, నిరీక్షణ ఉండాలి.
మరి అట్లా ఉండగలిగితే దేవునితో పాటు మనం ఏలేవారిగా ఉంటాం. దేవునితో పాటు ఆ యొక్క నిత్యరాజ్యంలో మనకు చోటు ఉంటుంది. దేవునితో పాటు ఆయన ఎప్పుడు కూడా మనల్ని తనతో కూడా కూర్చుండబెట్టుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కదా. అందుకని ఇక్కడ మరి ఈ నిరీక్షణ విషయంలో మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి కదా. ఇక్కడ రోమా పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో ఇక్కడ మరి అబ్రహాము, నిరీక్షణ అంటేనే అబ్రహాం కదా, ఆయన గురించే చెప్పుకోవాలి ఎక్కువగా. ఎందుకంటే ఆయన గురించి ఇక్కడ చెప్తున్నాడు, నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను కదా. నిరీక్షణకు అసలు ఆధారమే లేదు, నిజమే కదా. ఆయన గురించి అబ్రహాము గురించి ఎన్నిసార్లు మనము చదువుతూ ఉంటాము, ఆయన విశ్వాసం గురించి కానీ. నిజంగా అవన్నీ మరి చదువుతున్నప్పుడు మనకు కూడా నిజమే కదా, దేవుడు అప్పుడు అంత గొప్ప కార్యం చేశాడు కదా, ఇప్పుడు నా జీవితంలో ఎందుకు చేయకుండా ఉంటాడు అనే ఆలోచన రావట్లేదు. కాబట్టే మనము నిరాశ నిస్పృహల్లో మునిగిపోతూ ఉంటున్నాం. మరి అందుకని దేవుడు మనకి మాదిరిగా అబ్రహామును చూపిస్తున్నాడు. చూడు అబ్రహాము, చూడు, నిరీక్షణకు ఆధారమే లేదు అసలు. అటువంటి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు కదా, నిరీక్షణ కలిగి నమ్మాడంట. దేవుడు నాకు చేస్తాడు. మరి ఇంకా ఈయన గురించే ఈయన గురించి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మళ్ళీ అక్కడ కూడా అబ్రహాముని గురించి రాస్తా ఉంటాడనమాట. 6వ అధ్యాయము 17వ వచనంలో ఏమనంటాడు, ఈ విధంగా లేకపోతే 15 నుంచి చదువుదామా. ఆ మాట నమ్మి కదా, ఏ మాట పైన, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాడు. ఎవరితో? అబ్రహాముతో కదా. అందుకనే ఇక్కడ ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణము చేతు వారి ప్రతి వివాదాంశములోను పరిష్కారము చేయని ప్రమాణమే. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమై మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచారు. దేవుడు మరి మనకి ప్రమాణము చేసి మరి ఏది, నిన్ను ఆశీర్వదిస్తాను మరి అని అబ్రహాముతో ఏ విధంగా చెప్పాడో ఇప్పుడు కూడా మనతో అదే మాటలు ప్రభువు చెప్తున్నాడు అనమాట. అంతేకాదు, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల మొదటిగా దేవుడు ప్రవేశించాడు ఆ తెరలోపల. తర్వాత మనల్ని తీసుకెళ్ళడానికి ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆ మార్గంలో ఉండాలని దేవుడు మనకి బోధిస్తా వస్తున్నాడు. ఆ యొక్క నిరీక్షణ మరి ఎట్లా ఉంటదంట, మన ఆత్మకు లంగరు వలె ఉంటది. ఆ నిరీక్షణ కలిగి దేవుని వాగ్దానాలు నమ్మి మనం ఏం చేయాలంట, స్థిరపరచబడి ఆయన సన్నిధిలో మనము చేరునట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తా ఉంటాడు. ఇదిగో ఈ మార్గంలో నడు, ఈ మార్గంలో నువ్వు ఉండు, ఈ మార్గంలో నడిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ విధంగా దేవుడు మనకి బోధిస్తూ ఉంటాడు. ఆ బోధించినప్పుడు మనం ఎప్పుడైతే దేవుని మాట వింటూ వస్తున్నామో అప్పుడు మనల్ని ధైర్యపరిచి స్థిరపరిచే దేవుడు ఆయన కదా. అందుకని ఇక్కడ రోమా పత్రికలో 8వ అధ్యాయము 24వ వచనంలో ఏమనుందంటే, ఏలయనగా మనము నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు కదా. దేని కొరకైతే మనం
నిరీక్షిస్తున్నామో అది మనకి వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు మనము ఇదిగో ఈ ఉద్యోగం నాకు రావాలి అనుకున్నాము. ఆ ఉద్యోగం వచ్చేసింది. ఇంక దాంతో ఇంక పని లేదు ఇంకా. ఇంక దాని గురించి నిరీక్షించిన అవసరం లేదు కదా! అందుకని ఇక్కడ అంటున్నాడు, మరి తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనకొచ్చేసింది ఇంకా ఎందుకు నిరీక్షణ? కాబట్టి దాని కొరకు నిరీక్షించము. కానీ మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెడతాం. ఇంకా మనము నిరీక్షించే దేని కొరకు? ఆ నిత్యరాజ్యం కొరకు. ఇంకా మన నిరీక్షణ అట్లాగే మిగిలి ఉంది. మరి ఎంతవరకు నువ్వు ఓపిక కలిగి ఓర్పుతో ఎదురు చూడగలుగుతావు? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎప్పుడు ఆయనకి ప్రభా, నేను ఎప్పుడు ఆసక్తితో, ఆనందముతో, మీరిచ్చిన జీవముతో నీ సన్నిధిలో నేను ఉంటున్నాను, మాదిరికరమైన బ్రతుకుతున్నాను, ఈ విధంగా ఎప్పుడు కూడా సంతోషిస్తూ ఆయన సన్నిధిలో ఉంటే దేవుడు ఎంత సంతోషపడతాడు మనల్ని బట్టి. మనల్ని ఆయన పాత్రలుగా వాడుకోవడానికి ఎప్పుడు సిద్ధపడతాడు ఆయన. ఎప్పుడు కూడా మరి మనల్ని వాడుకునే స్థితిలో ఆయన ఉంటాడు. కానీ మనమే నిరుత్సాహ స్థితిలో ఉంటే కదా! అందుకని ఇక్కడ అంటున్నాడు, ఓపికతో, ఓపిక అవసరం, ఓపిక అవసరం. ఇప్పుడు మామూలుగా నమ్మని వారు ఉన్నారనుకోండి, ఓకే, వాళ్ళకి ఒక నిరీక్షణ అనేది ఉండదు. కానీ నమ్మిన తర్వాత మనము దేవుని మీద ఆధారపడుతున్నామని తెలియడానికి మన గృహాల్లో ఏదైనా కార్యం జరగలేదనుకోండి, ఉదాహరణకి పిల్లల వివాహాలు అనుకోండి, లేదా ఉద్యోగాలు అనుకోండి, లేదా ఆరోగ్యాల విషయాలు అనుకోండి, ఇవన్నీ కూడా ఇదిగో ఇవన్నీ వచ్చినప్పుడు ఈ పరిస్థితులు మన అక్కర్లు అవన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఊరికే అయ్యో నేను ఇట్లయిపోయాను ఈ విధంగా కృంగిపోతా ఉంటాం. అది అవిశ్వాసి యొక్క జీవితం అనుకోవాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? దేవుణ్ణి నమ్మితే ఆయన ఉన్నాడు, నీ పక్షాన గొప్ప కార్యం చేస్తాడని నమ్మాలి కదా! మరి అట్లా ఆ నమ్మకం లేనప్పుడు ఇంక నువ్వు విశ్వాస అనే పేరు ఎందుకు నీకు అనవసరంగా కదా! ఆయన ఎప్పుడైనా సరే నీకు సహాయం చేయడానికే సిద్ధంగా ఉంటాడు. నీకు కొన్ని వాగ్దానాలు చేసి సిద్ధపరిచాడు. కొన్ని కార్యాలు తన సొంత సమయంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. అది జరిగేంత వరకు. దేవుడు ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు వరకు ఓపికతో ఎదురు చూడాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కానీ ఇప్పుడు ఏమనుకుంటారు, ఇప్పుడు ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి. ఇప్పుడు ఇట్ట అనుకున్నారు అయిపోవాలి అంతే. ఇప్పుడు ప్రార్థన చేసి ఆమేన్ అనేలోపు నా ముందుకు రావాలంతే. ఇట్లా అనుకుంటున్నావు కాదమ్మ. కాదు, అటువంటి పరిస్థితి కాదు. దేవుడు ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండడు. ఆయన కంట్రోల్లో మనం ఉండాలంతే. అప్పుడు సమస్తాన్ని క్రమముగాను చక్కగాను చేయగలిగిన సమర్థుడాయన. మనకి ఎప్పుడు ఏదిస్తే అది మనకి మంచి జరుగుతుందో ఆయనకి తెలిసి ఉన్న దేవుడు. ఆయన సర్వజ్ఞాని ఆయన. మనం కొద్దిగానే ఆలోచిస్తాము. లోక సంబంధంగా దీని గురించి ఆలోచిస్తాము గాని, పరలోక సంబంధమైన దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించలేం. ఈ లోక సంబంధం కూడా మనం ఎంతవరకు అంతవరకే. కానీ దాని తర్వాత ఆలోచించేవాడు దేవుడు. నీకు అది ఇచ్చిన తర్వాత నీకు మేలు కలుగుతుందా? ఇబ్బంది వస్తుందా? ఇవన్నీ ఒక తండ్రిలాగా ఆయన ఆలోచిస్తాడు నిన్ను గురించి కదా! అందుకనే ఇక్కడ ఇర్మియా గ్రంథములో దేవుడు ఇర్మియా గ్రంథములో 29వ అధ్యాయం 29వ అధ్యాయం 11వ వచనములో ఏమంటాడంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును కదా! నాకు తెలుసు మీకు ఏం కావాలో నాకు తెలుసు. కాబట్టి నేను చేస్తాను. మీరు ఇదిగో నాకు ఇట్లా అట్లా అవసరం లేదు. దేవునికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు నాకు తెలుసమ్మా, నువ్వు చెప్పనవసరం లేదు. మనం ఇక్కడ ఇంకా ఏమంటున్నాడు? రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు.
కదా. మనకి ఏమి ఇవ్వాలో దేవుడు అదే కదా మాట్లాడేది. నీకేం కావాలో నాకు తెలుసు, నేను ఇస్తాను నేను. అది మరి ఏమంటున్నాడు, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి మీకు సమాధానకరమైన ఉద్దేశాలే ఇస్తాను, నేను చేస్తాను. అంతేకాని హానికరంగా ఉండేటట్లు నేను ఇవ్వను. ఎంతగా ఆలోచిస్తాడు దేవుడు మన గురించి కదా. మనకే మనం మామూలుగా దేవునికే ఆలోచన చెప్తా ఉంటాం కదా, ప్రభు అట్లా చేస్తే ఇట్లా అయితే ఎట్లా ఉంటది అట్లా ఉంటది. ఆ ఈ విధంగా దేవునికి ఆలోచన చెప్తాం మనం. నిజంగా మన యొక్క తెలివి ఎంత, దేవుని యొక్క జ్ఞానం ఎంత, అది అది నువ్వు తెలుసుకుంటే, అది మనం తెలుసుకుంటే దేవునికి ఆలోచన చెప్పాం, ఆయన చేతుల్లో పెడతాం అంతే ప్రతి దానిని. ప్రభా ఇదిగో నీ చేతిలో పెడుతున్నాను, నువ్వేం చేస్తావు నీ ఇష్టం కదా, నీ ఇష్టం, నువ్వేదన్నా చెయ్యి. అంతేగాని మనము ఉన్న దాన్ని గురించి కృంగిపోయి మరి కుటుంబాల్లో మరి ఎంత మనం ధైర్యంగా ఉంటామో దేవుని నమ్మిన తర్వాత, మన ధైర్యాన్ని బట్టి మన భక్తిని బట్టి మన కుటుంబాల్లో ఉన్న బిడలు గాని అందరూ బలపడాలి. మనమే నిరుత్సాహ స్థితిలో ఉంటే ఇంకా వాళ్ళని ఎట్లా బలపరుస్తాం మనం? దేవుని యొక్క గొప్పతనాన్ని మనము చాటించేవారిగా ఉండాలి. ఆయన చేసే అద్భుత కార్యాలు మరి ఇశ్రాయేలీయుల గురించి గొప్పగా మరి చెప్తా ఉంటాం. వాళ్ళని దేవుడు ఏ విధంగా అభివృద్ధి పరిచాడో, వాళ్ళని ఏ విధంగా దేవుడు పోషించాడో, ఏ విధంగా నడిపించాడో, ఇవన్నీ కూడా మనము చదువుతూ ఉంటాం కదా. మరి వారికి చేసిన దేవుడు మనకి చేయకుండా ఉంటాడా? అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు కదా. ఎందుకని విశ్వాసం మీద అంటే మన ఆ నిరీక్షణ మనకి ఎందుకు ఉండటం లేదు? అందుకనే దేవుడు మనల్ని బలపరచడానికి ఈ విధంగా వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తా వస్తున్నాడు. అందుకనే ఈ పరిస్థితులు ఉన్నప్పుడు మనము మన చెప్పాలన్నమాట. ఏమని అంటే మన ప్రాణముతో చెప్పుకోవాలి. ఏమనంటే కీర్తన గ్రంథంలో మనల్ని ఏ ఇబ్బంది అయితే మనల్ని వెనక లాగుతుందో దాన్ని బట్టి మరి మనము కీర్తన గ్రంథము 2వ కీర్తన 5వ వచనం చూడండి. ఉమ్ ఏమనుందంటే, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు. మన ప్రాణంతో చెప్పుకోవాలి, ఎందుకు కృంగిపోవటం? నాలో నీ వేళ తొందరపడుతున్నావు. ఎందుకు తొందర నీకు? ప్రాణంతో చెప్పుకోవాలంట. అప్పుడు ఇంకా ఏమని చెప్పాలి? దేవుని యందు నిరీక్షణించుము కదా. దేవుడున్నాడు, ఆయన మీద నిరీక్షణించు. నీ ప్రతి అక్కర, నీ ప్రతి పరిస్థితి దేవుడు తీర్చగలిగిన సమర్థుడు. నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు మరి మరి తొందరపడుతున్నావు? వెయిట్ వెయిట్ చేయి, దేవుడున్నాడు. దేవుని యందు నిరీక్షణించు కదా. కింద ఇంకేమంటాడు? ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన్ను స్తుతించుదును. కౌరవ కుమారులు నిజంగా వాళ్ళెంతో మరి దేవుని మందిరాన్ని ప్రేమించిన వారు. వారు ఆలోచన చెప్తున్నారనమాట. మరి మనకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మనం ఏం చేయాలి? తొందరపడుతున్నప్పుడు మన ప్రాణముతో ఈ విధంగా చెప్పుకోవాలి. ఇదే మాట 11వ వచనంలో కూడా ఈ మాటే ఉంటది. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించు. మన ప్రాణంతో చెప్పుకొని మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మన చేయి పట్టుకున్నవాడు గొప్ప దేవుడాయన. మన చేయిని విడిచిపెట్టడు ఆయన. మన చేతిని ఆయన చేతుల్లోకి తీసుకున్న తర్వాత మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు మన జీవితంలో జరగాలని కోరుకోవాలి, ఏ పరిస్థితులు అయినా సరే. మీరు అనుకోవచ్చు కదా, చెప్పటానికి బాగుంటాయండి కానీ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అంటారు కదా. కానీ కాదు, అనుభవపూర్వకంగా మనము దాన్ని చేసినప్పుడు
చెప్పటం మాత్రమే కాదు కానీ ఒక సాక్షి జీవితం మన జీవితంలో మనం కలిగి ఉంటాం. అవును, దేవుడు ఈ విధంగా గొప్ప కార్యం చేశాడు, ఈ విధంగా దేవుడు నన్ను లేపాడు. నేను కృంగి ఉన్న పరిస్థితుల్లో ఎవరు సహాయం చేస్తారని నేను ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో మరి మనుషుల మీద నేను ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు మళ్ళీ నన్ను పిలిచి సమకూర్చాడని చెప్పుకోగలుగుతాం. ఏ మనిషిని ఆశ్రయించిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనుషులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట ధన్యం. కాబట్టి ఇక్కడ 60 కీర్తన గ్రంథంలోనే 78వ కీర్తన 4వ వచనంలో 78వ కీర్తన 4వ వచనంలో ఈ మాట ఉంది. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును. చూడండి, దేవుడు చేసిన కార్యాల్ని ఇక్కడ చెప్పుతా ఉండాలి. ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు దాచకుండా, నిజంగా పుట్టిన దగ్గర నుంచి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉంటాడు, మేలులు చేసి ఉంటాడు, ఆశ్చర్య కార్యాలు చేసి ఉంటాడు. వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? వాటిని మన పిల్లలకు తెలియచేయాలి ముందు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు, ఇది కదా అసలు కదా. పిల్లలు దేవుని సన్నిధికి రావాలంటే ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే ఫస్ట్ నుంచి మనము, అందుకే దేవుడు కూడా అంటాడు, వారు నీ బిడ్డలు నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఏం చేయాలి? వాటిని బాసికాలుగా, ఏది ఆయన కట్టడలు, ఆయన విధులు అన్ని బాసికాలుగా కట్టాలి. అట్లాగే ఇక్కడ అంటున్నాడు, ఆయన చేసిన ఆశ నాకు దేవుడు ఈ విధంగా చేశాడు. మన బిడ్డల ముందు, మన కుటుంబ సభ్యుల ముందు మనం చెప్తా ఉన్నప్పుడు, వాళ్ళు కూడా అది గ్రహిస్తున్నప్పుడు ఇంకా దేవునిలో నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు బయటికి వెళ్ళిపోరు. పిల్లల తరతరాలు కూడా దేవునికి ఎప్పుడు కూడా నమ్మకంగా ఉంటారు. అప్పుడు అది అది మన విశ్వాస జీవితం ద్వారా, మన నిరీక్షణ ద్వారా అది బయటికి రావాలి కదా. అందుకని అంటాడు, వారి పిల్లలు మేము వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు వీరు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి. దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని యొక్క కార్యాలు, నిజంగా ఆయన చేసిన మేలులు ఎన్నో. ప్రభువా, నువ్వు చేసిన మేలులకి ఏమివ్వగలను కదా. అవన్నీ కూడా దేవుడు ఎప్పుడు కూడా, ఒక్కోసారి మరి ఎప్పుడు కూడా మనం అనుకున్నవి మరి జరగనప్పుడు ఎంతో కృంగిపోయినా, ఒక్కోసారి మనం ప్రార్థన చేసిన వెంటనే కొన్నిటిని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు సంతోషం అన్నమాట. ఆ సంతోషాన్ని మన కుటుంబ సభ్యులతో పంచుకున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడు, దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు అని వారికి కూడా ఒక నమ్మకం. అందుకనే ఆనాడు ఎలీఫజు యోబును అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? నిస్సహాయ స్థితిలో ఉన్నావా? దేవుడు ఈ రోజే చెప్తున్నాడు, నీ నిరీక్షణకు నీ భక్తి ఆధారం కావాలి. నీ యథార్థ ప్రవర్తన ఆయన సన్నిధిలో నువ్వు కనబడుతున్నప్పుడు ఆ యథార్థ ప్రవర్తన బట్టి దేవుడు సంతోషించి నీ పట్ల జరిగించే కార్యాలు చేస్తాడనే ఆశ, నిరీక్షణను కలిగి ఉండి దేవుని సన్నిధిలో ఎప్పుడు ముందు కొనసాగాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనని కనిపెట్టి, అంటే ఆయన కనుదృష్టి లోకమందంతా సంచారం చేస్తుంది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో మనుషులు తెలుసుకోలేకపోవచ్చు, కానీ దేవుడు తెలుసుకుంటున్నాడు. ఏ సమయంలో నీకేం కావాలో. కాకపోతే ఒకటే చేయాలి, మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తా, ఆయన ఆలోచనలేంటో, ప్రభువా నా పట్ల నీ ఆలోచనలేంటి, నీ ప్రణాళిక ఏంటి అని మనం అడుగుతా ఉండాలి దేవుణ్ణి.
ఆయన మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వాలి. మనం మామూలుగా ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. ఎట్లా మామూలుగా ప్రార్థన చేసేసి మనకు ఏమేం కావాలో అవన్నీ ఒక లిస్ట్ దేవునికి ఇచ్చేసి ఆమేన్ అనేస్తాం. కానీ దేవునిలో కనిపెట్టి, ప్రభువా ఈ విషయంలో నేనేం చెయ్యాలి? నువ్వేమనుకుంటున్నావు? నాకు ఆలోచన చెప్పు. దీని గురించి ఏం చెయ్యాలి? ఈ విధంగా దేవునితో మాట్లాడే స్థితి మనకుంటే ఎంత బావుంటది. ఇక నిరాశకే చోటుండదు. కృంగిన పరిస్థితికి చోటుండదింక. ఎందుకంటే మన పక్షాన అది లేకే ఇప్పుడు చాలా మంది వెనక్కెళ్ళిపోయే పరిస్థితులు. దేవుణ్ణి నమ్మి ఇన్ని నేను అడిగింది దేవుడు ఇవ్వలేదు. కాబట్టి నేనెందుకు ఇంకా చర్చికి రావటం? ఎందుకు ఇంకా భక్తి చేయటం? అని వెనక్కెళ్ళిపోయినోళ్ళు ఎంతో మంది. కానీ కొంతమందయితే ఎంత ధైర్యంగా ఉంటారంటే మరి ఆళ్ళు మరి మా పరిస్థితి మా చర్చికొచ్చే ఒక ఆమె చర్చిలో అంతా శుభ్రం చేస్తా ఉండేది. మరి ఇప్పుడున్న పరిస్థితులు ఆమె పరిస్థితి ఏంటంటే మంచం మీద పడిపోయిన పరిస్థితి, లేవలేని పరిస్థితి, అనారోగ్య పరిస్థితులు. కానీ ఇప్పటికి కూడా తన విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు ఆమె. ఆమెను చూసినప్పుడు అనిపిస్తది, వాహ్! ఎంత గొప్ప విశ్వాసం. వాళ్ళ బంధువులు కూడా వాళ్ళని వెలేసేశారు యేసుప్రభుని నమ్ముకున్నందుకు. అయినప్పటికీ కూడా నాకు దేవుడుంటే చాలు అనుకుందామె. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె విశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా ఇప్పటికీ దేవునిలో ముందుకు కొనసాగుతా ఉందాం. అటువంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనము ఆ నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తన యొక్క విశేష కనికరము చొప్పున నూతన జన్మ ద్వారా ఆయన పునరుద్ధానము ద్వారా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆ నిరీక్షణలో కొనసాగేటట్లు చేస్తాడు కదా. ఆ జీవము కలిగిన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడని పేతురు గారు చెప్తున్నాడు. ఆ జీవముతో కూడిన నిరీక్షణ కలిగి మనము దేవుని సన్నిధిలో అంతము వరకు మన ఆసక్తిని కోల్పోకుండా ఓర్పుతో సహనముతో ఆయన సన్నిధిలో మనము మరి ఉండేవారంగా దేవుడు మనకు సహాయం చేయనుగా. దేవుడి మాటలు దీవించునుగా. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మా. దేవుని నామంలో ఇప్పటి వరకు విశేష కనికరము, నూతన జన్మ, పునరుద్ధానం ద్వారా మనము ఏ విధంగా నిరీక్షణ కలిగి ఉండాలి అని నిరీక్షణ అనే అంశం మీద అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన సిస్టర్ కేతూర రాణి గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలు అండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అనుదినము అప్లోడ్ చేయబడుతున్నాయి. బాబీ రత్నాకర్ అని కానీ లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు, లేదా మనం రెండవసారి వినవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులంతా అండి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభావ, నీ దోసరాలు పెద్దరాని కానీ ప్రభావ వాడుకొని మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. ప్రభావ నిరీక్షణ గురించి ప్రభావ తండ్రి ప్రభావ చెప్పిన మాటలు బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవునయ్యా, నువ్వే స్థితికైనా చాలిన దేవుడు ప్రభావ, మీ కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు తండ్రి ప్రతి ప్రశ్నకు ప్రభా, ప్రతి సమస్యకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు ప్రభా, నీ మీద ఆధారపడి మా జీవితంలో ముందుకు సాగగలిగే భాగ్యాన్ని ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు అడుగువాటి కంటే ఊహించేవాటి కంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు ప్రభా. అయ్యా, నీ మహిమేశ్వర్యమో మా ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన దేవుడు ప్రభా, నీ వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, నిరీక్షణ కలిగి ముందుకు సాగగలిగే భాగ్యం దయచేయండి. అయ్యా మేము అవసరాల్లో ఉన్నప్పుడు దావతండి ప్రభా, అయ్యా తండ్రి నీ మీద ఆధారపడగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిరీక్షణకు ఆధారం లేనివాడు అబ్రహాము దేవుడిని నమ్మినది నేతిగా ఎంచబడిన సెలవిచ్చిన రీతిగా ప్రభా, అయ్యా విరిచూపుని బట్టి కాక విశ్వాసంతో ముందుకు సాగలిగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ప్రభా, నీ దోసరాలు విత్తిన వాక్యాన్ని ప్రభా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా తల్లిగారిని బహుబలంగా ప్రభా అనేక స్థలాల్లో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. విధంగా ప్రతిరోజు తండ్రి నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభు ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పైన దీవించండి. ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసిన బాబీ రత్నాకర్ గారిని, వారి కుటుంబాన్ని, సేవను, సంస్థను దీవించండి అయ్యా. ప్రభు సహకరిస్తున్న స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, అదేవిధంగా ప్రభాతాన్ని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, తేజ్ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కోటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఎవరైతే సహకరిస్తున్నారో సహాయం చేస్తున్నారో వాళ్ళని దీవించండి. ఉదయకాల సమయం లేచి ఎవరైతే ప్రభు ఈ యొక్క
వర్చువల్ ఫెలోషిప్ లో ప్రార్థన చేస్తున్నారు. తల్లులందరినీ దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ఆరాధన చేసిన బిడ్డను దీవించండి ప్రభా. అదేవిధంగా ప్రభా డాక్టర్ గారిని మీ చేతిలో పెడుతున్నాను, బిడ్డను సంపూర్ణంగా మీరు స్వస్థపరచండి. అదేవిధంగా ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని ఆశీర్వాద గారిని ముట్టండి ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ పేరు పైన దీవించండి ప్రభా. అదేవిధంగా తండ్రి నీటి ప్రభా అవుతున్న ప్రభా యూజీ పీజీ కోసం ప్రభా కనిపెడుతున్న బిడ్డలందరినీ పేరు పైన దీవించండి తండ్రి. సహాయం తెచ్చండి ప్రభా. ప్రత్యేకంగా ప్రభా మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభా నీ సూటైన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని, అనారోగ్యంతో ఉన్నవారిని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని, కుటుంబ సమస్యలు ఉన్నవారిని ప్రతి ఒక్కరిని ప్రభా వారు ప్రార్థన చేసినప్పుడు దాన్ని జవాబు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని పీకుమాడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక తండ్రి మీ నామం పరిశుద్ధపరచుకొను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. వంశోధనకి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉంచునైనా. ఆమేన్. మన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం హక్కు చెప్పిన దాసురాలకి, పాల్గొన్న బిడ్డలకు, యజమాని చేయవలసిన పనులకి ఆయన సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన సిస్టర్ కితురా రాణి గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ ప్రభు నామంలో వందనాలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామంలో అందరికీ వందనాలండి.